కొన్నిసార్లు మనం చేసిందే కరెక్ట్ అని అనుకుంటాం. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఒక్కసారి చూద్దాం చూడండి. 4:9 25 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మీకు ఇచ్చినన్ని కూడా ఆప్షన్స్ పాసిబుల్ ఆన్సర్స్ అండి. మీకు క్లియర్ గా రాస్తాను పాసిబుల్ ఆన్సర్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటిది. అయితే మీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే రీజనింగ్ లో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ అనేటువంటిది ఉంటుంది. సో దేన్ని ముందుగా తీసుకోవాలి. అప్పుడు ప్రైమ్, ఆల్టర్నేటివ్ ప్రైమ్, క్యూబ్, స్క్వేర్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఇది పైనుంచి ఈ విధంగా వస్తున్నాయి. ఇచ్చినటువంటి వాటిలలో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ ప్రకారంగా తీసుకుంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే అర్థమైందన్నట్టు యోజనండి. ఈ 2ను దీన్ని 2 స్క్వేర్ తీసుకోండి, దీన్ని 3 స్క్వేర్ తీసుకోండి, దీన్ని 5 స్క్వేర్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంత? 49. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 49 అనేటువంటిది ఆన్సర్. కానీ మనలో చాలా మందికి ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యి డిఫరెంట్ ఆన్సర్స్ ను చూస్ చేస్తా ఉంటారు. కానీ రీజనింగ్ నేర్చుకునేటువంటి క్రమంలో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.